నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ఇరుముడి ఒక అందమైన జ్ఞాపకం. మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు థియేటర్లోనూ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే ఎప్పుడు తన మార్క్ యాక్షన్, మాస్ మసాలా సినిమాలతో అలరించే రవితేజ ఈసారి రూటు మార్చారు. కంప్లీట్ ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ జర్నీతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నారు. రవితేజ కథానాయకుడిగా ఫీల్ గుడ్ చిత్రాలు, దర్శకుడు శివ నిర్వాణ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇరుముడి. మైత్రి మూవీస్ మేకర్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ లొకేషన్ స్టిల్స్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అసలు ఈ ఇరుముడి కథ నేపథ్యం ఏంటి? హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యారు? ఈ ఎక్స్క్లూజివ్ స్టోరీలో పూర్తి వివరాలు చూద్దాం. మాస్ మహారాజా రవితేజ కెరియర్ లో రాజా ది గ్రేట్ లాంటి సినిమాలు వచ్చినప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లోకి క్యూ కట్టారు. మళ్ళీ అంతటి పవర్ఫుల్ ఫ్యామిలీ సెంటిమెంట్స్ ను టచ్ చేస్తూ శివ నిర్వాణ ఈ ఇరుముడి చిత్రాన్ని ప్లాన్ చేశారు. నిన్ను కోరి, మజిలీ చిత్రాలతో ప్రేక్షకుల గుండెలను పిండేసిన శివ నిర్వాణ ఈసారి రవితేజ బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా ఎమోషన్స్, ఫ్యామిలీ వాల్యూస్ ను దట్టించి ఈ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లిమ్స్ కు ఇటు ఇండస్ట్రీ వర్గాల నుంచి, అటు ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ లభించింది. రవితేజ సరికొత్త లుక్ లో కనిపించి అభిమానులకు సర్ప్రైజ్ చేశారు. ఈ రెస్పాన్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న చిత్ర బృందం బుధవారం షూటింగ్ లొకేషన్ నుంచి కొన్ని బ్యూటిఫుల్ స్టిల్స్ ను సోషల్ మీడియాలో వేదికగా పంచుకున్నారు. ఈ ఫోటోలలో సినిమా మూడ్ ఎలా ఉండబోతుందో స్పష్టంగా అర్థమవుతుంది. కలర్ఫుల్ విజువల్స్, లొకేషన్స్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. ఇక ఈ షూటింగ్ స్టిల్స్ విడుదలైన సందర్భంగా చిత్ర కథాయినిక, టాలెంటెడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ సినిమా తన కెరియర్ లో ఎంతో స్పెషల్ అని వివరించింది. ఇరుముడి సినిమా ప్రయాణం నా జీవితంలో ఒక అందమైన జ్ఞాపకం. షూటింగ్ లొకేషన్ లో గడిపిన ప్రతి క్షణం, చిత్ర బృందంతో ఉన్న అనుబంధం నాకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పొచ్చారు. ఈ తమిళ బ్యూటీ రవితేజ పక్కన నటిస్తుండడంతో ఈ పేర్ స్క్రీన్ పై చాలా ఫ్రెష్ గా ఉండబోతుందని లొకేషన్ పిక్స్ చూస్తేనే అర్థమవుతుంది. ఇంతకీ ఇరుముడి సినిమా కథ ఏంటి అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ముఖ్యంగా తండ్రి కూతుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమాలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర నటిస్తుంది. కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాకుండా కథలో స్పిరిచువల్ టచ్ కూడా జోడించినట్లు టైటిల్ ఇరుముడిని బట్టే స్పష్టమవుతుంది. కుటుంబ అనుబంధాలు, సెంటిమెంట్ మరియు భక్తి రసాలు అద్భుతమైన కలబోతంగా ఈ సినిమా ప్రేక్షకుల మనసులను కదిలిస్తుందని మేకర్స్ నమ్మకంగా చెప్తున్నారు. రవితేజ నటనలోని సరికొత్త ఎమోషనల్ యాంగిల్స్ ను ఈ చిత్రం ద్వారా శివ నిర్వాణ ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలుగా వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ఇతర స్టార్ కాస్టింగ్ మరియు టెక్నీషియన్స్ వివరాలు చూస్తే, సంగీతంలో సౌత్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. శివ నిర్వాణ సినిమాల్లో ఆడియోకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి జీవి ప్రకాష్ ఎలాంటి మ్యాజికల్ హిట్ ఇస్తారో చూడాలి. ఇక నటీనటుల విషయంలోకి వస్తే అజయ్ ఘోష్, రమేష్ ఇందిరా, స్వాసిక తదితరుల కీలక పాత్రలు నటిస్తున్నారు. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం శివ నిర్వాణ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇరుముడి చిత్రం థియేటర్ లో సందడి చేయడానికి డేట్ కూడా ఫిక్స్ చేసుకుంది. ఈ ఏడాది ఆగస్ట్ 21న ఈ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్స్ జరుపుకుంటున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా అంతే స్పీడ్ గా పూర్తి చేసి ఆగస్ట్ లో థియేటర్ లో పలకరించనుంది. మాస్ సినిమాలతో బోర్ కొట్టిన ప్రేక్షకులకు రవితేజ నుంచి రాబోతున్న ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎమోషనల్ డ్రామా ఒక మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ని ఇస్తుందని ఆశిద్దాం. మరి ఈ చిత్రం రవితేజ కెరియర్ లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది. మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి ఓకే టీవీ.